హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభంకి క్యాన్సర్ అంటూ మొన్నటి వరకు కూడా వాళ్ళ కూతురే వీడియో చేసి రిలీజ్ చేసింది. మా అన్నే పట్టించుకోవడం లేదు, అలా వదిలేశారు అంటూ మొత్తం కూడా వాపోయడం మనం చూసాము. సో అదంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చి నాకు క్యాన్సర్ లేదు అని చెప్తున్నారు. మరి తండ్రి కూతుర్ల మధ్య ఒక కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ రావడం చూస్తున్నాం. మరి ఇది ఎందుకు ఇటువంటి కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నాకు డౌట్, నీకు ముదిరగడ పద్మనాభం గారి మీద గౌరవం లేదా? ఆయన పేరును మార్చుకున్నారు, గెజిట్ రిలీజ్ అయింది. ఆయన అంత క్లియర్ గా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పించుకున్న తర్వాత మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఏంటి? ఓకే, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి క్యాన్సర్ లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన క్యాన్సర్ లేదు అంటాం. నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి రాజకీయపరమైనటువంటి దీంట్లో ఆయన నీతి నిజాయితీని గతంలో కొన్నిసార్లు పొగిడా కూడా. ఇప్పుడు అటువంటి వ్యక్తి, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నారనే వార్త నిజంగా ఆనందకరం, సంతోషంగా ఉన్నాం. వీ విష్ హిమ్ ఏ హెల్తీ లైఫ్. కానీ ఈ వివాదం చుట్టూ ఉన్నటువంటి అంశాల్లో ఇద్దరు, అంటే చిన్న కుమారుడు కుమార్తె మధ్య మాత్రమే వివాదం లేకుండా దీని వెనక రాజకీయపరమైనటువంటి కోణాలు కూడా బయటకు వచ్చి అప్పట్లో చర్చలోకి వచ్చినాయి. మనం ఆ వీడియో చేసిన రోజు రాజకీయపరమైనటువంటి కారణాలతోటే ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు లాంటి నాయకుడికి, అటువంటి నీతివంతుడు అయినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి నాయకుడికి ఈ రకంగా అయినటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు, ఆయనకి అర్జెంటుగా సరైనటువంటి వైద్య చికిత్స అందించాలి అని కూడా వాదించాం మనం. అది చివరికి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయం సంతోషకరమైన వార్త మనలాంటి వాళ్ళకి. కాకపోతే ఆయన దీన్ని విడుదల చేసిన క్రమంలో కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యానాలు చేశారు. తన కొడుకైనటువంటి గిరి ఎదుగుదలను చూసి సహించలేని కొంతమంది వ్యక్తులు, కొంతమంది శక్తులు దీన్ని ముఖ్యంగా ఒక వర్గం అంటున్నారు. ఆయన ఒక వర్గం టార్గెట్ చేసింది అని ఆయన వ్యాఖ్యానం చేశారు. ఎవరు టార్గెట్ చేశారు, ఎవరు దీనికి కారణం అనే విషయాల్లో ఆయన నర్మగర్భంగా సహజంగానే ఆయన అలవాటు ప్రకారం చంద్రబాబు ఫ్యామిలీని, చంద్రబాబు పార్టీని టార్గెట్ చేశారు. దాంతో ఆయన సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేసినటువంటి ఇండికేషన్స్ ఇస్తూ ఆయన మాట్లాడారు. ఈ వీడియోలో ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, ఆయన హెల్తీగా కనపడ్డారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన తన సహజమైనటువంటి శైలిలో సహజమైనటువంటి భాషనే మాట్లాడారు. ఎక్కడ ఎటువంటి ఒత్తిడిలకు గురైనట్టు కానీ, అనారోగ్యంగా ఉన్నట్టు కానీ ఆ వీడియోని చూస్తే కనిపించట్లేదు. అంతవరకు సంతోషం. ఇక కుటుంబంలో ఉన్నటువంటి వివాదం, రాజకీయపరమైనటువంటి వివాదం, దాంట్లో ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణల కేంద్రంగా ఆలోచిస్తే కొంత, అంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి ఆరోగ్యం పట్ల చాలామందికి అనుమానాలు, భయాలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పటాపంచలైనవి చెప్పక తప్పదు. ఇది పూర్తిగా స్థాయిలో ఆయన ఆరోగ్యంగా ఉండే విషయమే వాస్తవం అయితే, ఆ వార్త ఏదైతే ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్న వార్త ఏదైతే ఉందో అది తప్పు అని రుజువైతే మాత్రం చాలామంది ఆయన అభిమానులు సంతోషపడతారు. నేను ఆయన అభిమానుల విషయంలో ఒక పర్టికులర్ అంశం చెప్పాలి. అంటే నేనేమో ఆయన నిజాయితీకి, ఆయన ముక్కుసూడితనానికి, ఆయన నాన్ కరప్షన్ పాలిటిక్స్కి నేను అభిమాని. నేను ఆయన అందులో ఎక్కడ అనుమానం లేదు, ఎక్కడ భేదాభిప్రాయం లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ అభిప్రాయాలు, ఆయన కుటుంబ అనుబంధాలు, ఆయన రాజకీయ అనుబంధాలు, రాజకీయంగా ఆయన చేసే వ్యాఖ్యలు, కొన్ని సందర్భాల్లో రాజకీయ అపరిపక్వత, ఇట్లాంటివన్నీ వీటన్నిటిని పక్కన పెట్టి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి వ్యక్తిత్వానికి, ఆ వ్యక్తిత్వంలో కూడా ముఖ్యంగా నిజాయితీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లా మాలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే, రాజకీయంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఆయన మనవడిని రాజకీయాలకు తెస్తా అన్నారు, మనవరాలని రాజకీయాలకు తెస్తా అన్నారు, ఇంకా చాలా చాలా చెప్పారు. కాబట్టి వీటన్నిటిలో నిగూఢంగా ఆయన చంద్రబాబు కుటుంబాన్ని, చంద్రబాబు పార్టీని, చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే క్లియర్గా చేశారని చెప్పక తప్ప. ఓకే, సో మరి కొడుకు గిరి ఎదుగుదల తట్టుకోలేకే కూతురు ఈ విధమైన కామెంట్స్ చేసిందని చెప్పేసి ఆమె మీద ఒక ఆరోపణ అయితే చేశాడు. అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు క్రాంతి చేయడం వెనకాల ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు సార్. అంటే క్రాంతి ఆల్రెడీ అంటే
తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఆవిడ రాజకీయ ప్రస్థానం వేరే ఇంకొక రాజకీయ పార్టీతోటి, ఆయన ఉన్నటువంటి రాజకీయ పార్టీతోటి కాకుండా ఇంకో రాజకీయ పార్టీతోటి ఉంది. అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన రాజకీయ ఆలోచనని చాలామంది వ్యతిరేకిస్తూనే ఆయన అభిమానిస్తారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ క్రమంలో ఆయన్ని వ్యతిరేకించేటటువంటి మొదటి అంశం ఏంటి? ఆయన చుట్టూ అంటే ఇప్పుడు మనం అంటే పార్టీలకు వ్యక్తులం కాదు, ఆ సామాజిక వర్గం వ్యక్తులం కాదు, కానీ ఆయన ఒక నిజాయితీపరమైన రాజకీయ నాయకుడు చూస్తాం. కానీ ఆయనతోటి శైలి అయ్యే ఆయన కుటుంబం, ఆయన సామాజిక వర్గం వాళ్ళు కానీ, ఆయన వెంట నడిచిన వాళ్ళు కానీ ఆయన రాజకీయ ఆలోచనని మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ రాజకీయ ఆలోచనని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన వైసీపీతో సానుకూలంగా ఉండటం, వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టడం, కొన్ని ఇట్లాంటి డైనమిక్స్ చూస్తే మాత్రం కొంత వ్యతిరేకత అయితే